హాయ్ ఫ్రెండ్స్, మీరు బయటికి వెళ్ళినప్పుడు అందరినీ గమనిస్తారు కదా. అందరి జుట్టు తీరు ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. ఒకరికి పొడవుగా ఉంటే ఇంకొకరికి పొట్టిగా ఉంటుంది, ఇంకొకరికి ఉంగరాల జుట్టు ఉంటుంది. అయితే కొంతమందికి జుట్టు చాలా తక్కువ ఉన్నా గాని బౌన్సీగా, ఆరోగ్యంగా, షైనీగా, నిగనిగలాడుతూ ఉంటుంది. తక్కువ ఉన్నా అలా ఉంటేనే బాగుంటుంది కదా. పొడవుగా జుట్టుండి బలహీనంగా ఎండిపోయినట్టుండి జీవం లేకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ రోజుల్లో సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా డబ్బులే ఖర్చు పెడుతున్నారు. ఫేషియల్స్ అని, హెయిర్ సిరమ్స్ కోసమని మార్కెట్లో కూడా రకరకాల ప్రోడక్ట్లు అందుబాటులోకి వచ్చాయి. మరి అవన్నీ తెచ్చుకుని వాడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే తాత్కాలికమైన ఉపయోగమే. అందుకే తిరిగి మళ్ళీ మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. అందుకని ఇంటి చిట్కాలే ఉత్తమము అంటాను నేను. అడ్వర్టైజ్మెంట్లు చూసి ఫలానా ఆయిల్ గాని, సీరం గాని తెచ్చుకుని మనం రాసుకుంటూ ఉంటాం. అవి పెద్దగా మన మీద పనిచేయవు. యాడ్స్‌లో మాత్రం దంచి కొడతారు చాలా బావుంటాయని. నిజానికి మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో అద్భుతంగా మన హెయిర్‌ని పొడవుగా పెంచుకోవచ్చు తెలుసా? ఆరోగ్యంగా నిగనిగలాడుతూ బౌన్సీగా పెంచుకోవచ్చు. అంతేకాదు, నిగనిగలాడుతూ దృఢంగా, బలంగా హెయిర్‌ని పెంచుకునే రెమెడీలు చాలా ఉన్నాయి. అలాంటి రెమెడీలో ఈరోజు ఒక సింపుల్ రెమెడీ మీకు చెప్పబోతున్నాను. ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మీరు జాబ్ హోల్డర్, బిజినెస్ పీపుల్ అయితే ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్‌లో కూడా ఉంచుకోవచ్చు. లేదంటే మీ వీలుని బట్టి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క ఇంగ్రీడియెంట్‌తో మీ హెయిర్‌ని అద్భుతంగా పెంచుకునే సూపర్ రెమెడీ ఇది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అందుకంటే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్‌లోకే వస్తుంది. ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మంచి ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కూడా. మరి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకి వెళదాం. జుట్టు రాలడం అనేది మీ తలపైనే కాకుండా శరీరంలోని ఇతర చోట్ల కూడా సంభవించే ఒక సాధారణ పరిస్థితి. సాధారణంగా జుట్టు రాలడాన్ని అలోపేసియా అంటారు. ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య వయసుతో నిమిత్తం లేకుండా తల ఊడిపోతోంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం ఒక రోజులో 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సాధారణం. రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు రావాలి. అది జరగనప్పుడు మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఈ పరిస్థితి తాత్కాలికంగా ఉంటుంది కొంతమందిలో, మరికొంతమందిలో శాశ్వతంగా ఉంటుంది. జుట్టు రాలడం అనేది అందరికీ ఒకేలా ఉండదు, భిన్నంగా ఉంటుంది. అయితే జుట్టు రాలే లక్షణాలు ఇలా ఉంటాయి. క్రమంగా జుట్టు పల్చబడిపోతుంది. మీ తల చర్మంపై యొక్క స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. ప్యాచెస్ లా బట్టతలొస్తుంది. అకస్మాత్తుగా కుదుళ్ళు పల్చబడిపోతాయి. జుట్టు మధ్యలోకి విరిగిపోతూ ఉంటుంది. ఇక జుట్టు ఎందుకు రాలిపోతుంది అంటే హార్మోన్లు మరియు జన్యుపరమైన కారణాల వల్ల రాలుతుంది. అలాగే రక్తహీనత ఉన్నా సరే జుట్టు రాలిపోతుంది. చర్మ సంబంధిత సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఆకలి లేకపోవడం అనే సమస్య ఉంటుంది చూసారా, దాని వల్ల కూడా రాలిపోతుంది జుట్టు. ఇన్ని కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవర్ఫుల్ జెల్ తయారు చేసుకుందాం. ఈ జెల్ చాలా బలమైన జెల్ అని చెప్పాలి. హెయిర్ కి టానిక్ లాంటిది. దీనికి కావలసినవి అవిసె గింజలు. 1 కప్పు తీసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి 4 కప్పుల వాటర్ వేయండి. అంటే 1 కప్పు అవిసె గింజలకి 4 కప్పుల వాటర్ వేయాలి. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 7 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకుని జెల్ తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, అవిసె గింజలు మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. దీంతో పాటు వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే విటమిన్ బి కూడా జుట్టుకు అందిస్తాయి. ఇదే కాకుండా అవిసె గింజల్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది మీ తలపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో వేగంగా జుట్టు పెరుగుతుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలుంటాయి. ఇవి చేపల్లో కూడా కనిపిస్తాయి. కానీ అవిసె గింజల్లో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఆమ్లాలుంటాయి. ఇవి స్కాల్ప్ లో మంటను తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అవిసె గింజల్లో తేమ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పొడిగా ఉండడాన్ని నివారించి జుట్టుకి తేమనందిస్తాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మేలు చేస్తాయి. ఇది జుట్టును బలంగా మార్చడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే
విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గించడంలో, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయని నిపుణుల నమ్మకం. అవిసె గింజలు అధిక మోతాదులో పీచు పదార్థాన్ని కలిగి ఉన్నందున అవి జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను దూరం చేస్తాయి. అవిసె గింజలు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. ఈ గింజలు బరువు తగ్గడానికి ఉపయోగపడటమే కాకుండా బరువును అదుపులో ఉంచడానికి కూడా సహాయపడతాయి. అవిసె గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తరచూ తీసుకుంటే క్యాన్సర్ సంబంధిత సమస్యలకు కూడా రక్షణగా ఉంటుందని కొన్ని సర్వేల్లో తేలింది. అవిసె గింజల్లో పెద్ద మొత్తంలో విటమిన్లుంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ మరియు బి ఉంటాయి. అవి శరీర కొలెస్ట్రాల్ను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన ఆహార పదార్థంగా గుర్తించబడింది. అలాగే అవిసె గింజలు సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. సెరోటోనిన్ ఎక్కువగా జీర్ణక్రియ, నిద్ర, రక్తం గడ్డగట్టడం, గాయం నయం, ఎముక ఆరోగ్యం, శారీరక కోరిక మరియు మానసిక స్థితి వంటి అనేక శారీరక ప్రక్రియలకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అవిసె గింజల నూనె, ఫైబర్ మరియు లెగ్నాన్స్ యొక్క గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్, డయాబెటీస్, క్యాన్సర్, ఆర్థరైటిస్, బోలి ఎముకల వ్యాధి మరియు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవిసె గింజల్లో లభించే ప్రోటీన్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మరియు గుండె జబ్బుల చికిత్స మరియు నివారణలో సహాయపడుతుంది. ఇలా అవిసె గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం కూడా ఉంటుంది. కాబట్టి మీ దైనందిన జీవితంలో అవిసె గింజలను భాగం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలుంటాయి. కాబట్టి ఈ అవిసె గింజలతో ఇప్పుడు మనం తయారు చేసుకున్న జెల్ ఉంది కదా, దీన్ని గోరువెచ్చగానే మీ హెయిర్కి అప్లై చేసి ఆ తర్వాత 40 నిమిషాల పాటు మీ హెయిర్ ఉంచుకోండి. ముందుగా మీ తల పై భాగం అంతా అంటే స్కాల్ప్ అంతా పట్టించిన తర్వాత కొంచెం మసాజ్ చేయండి. అది కూడా సున్నితంగా 2-3 నిమిషాలు మసాజ్ చేసి 40 నిమిషాల పాటు అలా ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లతో మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా ఒక 4 వారాల పాటు లేదా వారానికి 2 సార్లు, అంటే మీ హెయిర్ డ్యామేజ్ ఎలా ఉందో దాన్ని బట్టి వారానికి ఒకసారైనా లేదా వారానికి 2 సార్లు చొప్పునైనా మీరు గనక వాడితే అద్భుతంగా మీ హెయిర్ కుండే ప్రతి విధమైన ప్రాబ్లమ్స్ పోయి మీ హెయిర్ దృఢంగా, ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఈ జెల్ చాలా బలమైన జెల్ అని చెప్పాలి. హెయిర్ కి టానిక్ లాంటిది. ఈ అవిసె గింజల టానిక్ తప్పకుండా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అద్భుతమైన మంచి రిజల్ట్ వస్తుంది. మరిది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.